ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనమే వశమానయ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్త్యైకరూపిణ్యై ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. మొగిలిచర్ల వేణుగోపాల దత్తాత్రేయ స్వామినే నమః. ఓం దివ్యజ్ఞాన గురుజీవినే నమః. ఓం దివ్యజ్ఞాన యోగినే నమః. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే ధ్యానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. దివ్యజ్ఞాని ఆనందయోగం ప్రశాంత జీవనంలో 10వ భాగం మౌనం ధ్యానం. ఆనందయోగ సాధనలో 2 సులభోపాయాలు ఉన్నాయి. ఒకటి మౌనం, రెండవది ధ్యానం. ఈ రెండింటి వల్ల మనం జీవితంలో శాశ్వతానందాన్ని ఖచ్చితంగా పొందగలం. మౌనమనంగా కేవలం మాట్లాడకుండా ఉండడం కాదు, మనం మాట్లాడే మాటలను నియంత్రించడమే మౌనం. ఒక్క వాక్ నియంత్రణ వల్ల మిగతా అంతా స్వాధీనమవుతుంది. దీనివల్ల అనవసరమైన ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉండగలుగుతాం. ఇది ఒక తపస్సు. మనఃప్రసాద సౌమృత్యం యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావం సంశుద్ధిరిత్యేతః తపో మౌన సముచ్యతే. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయం 16వ శ్లోకం. మనస్సునందు ఎలాంటి విచారాలు లేకుండా ఉండగలిగి సకల ప్రాణులకు ఎల్లప్పుడూ మేలు కోరుతూ, ఎల్లప్పుడూ పరమాత్మనే మన్నం చేస్తూ, మనస్సును ఇతర ప్రాపంచిక విషయాల నుండి మరల్చి స్వాధీనంలో నుంచుకుంటూ పవిత్ర భావన కలిగి ఉండుటను మానసిక తపస్సు అని చెప్పబడుతుంది. ఇదే సరి అయిన మౌనం. ధ్యానం వల్ల ఆత్మానుసంధానము ఎల్లప్పుడూ జరుగుతుంది. ఆత్మానందాన్ని పొందుటకు ధ్యానం దోహదపడుతుంది. మనకు అవసరమైన పరమాత్మకు దగ్గరగుటకు ధ్యానమే సులభ మార్గం. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన జాపరే. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయం 25వ శ్లోకం. ధ్యానాభ్యాసం చేత ఆత్మను చూస్తున్నారు. పరిశుద్ధమైన మనస్సు ఆత్మచేత పరమాత్మను చూస్తూ ఆనందాన్ని పొందుతున్నారు. కొందరు సాంఖ్యయోగం చేత, మరికొందరు నిష్కామయోగం చేత పరమాత్మను దర్శిస్తున్నారు. ఇందులో శ్రీకృష్ణ భగవానుడు ధ్యానానికి మొదటి ప్రాధాన్యతనిచ్చారు. ప్రస్తుత కాలంలో మనం ఈ రెండింటినీ ప్రయత్నపూర్వకంగా అభ్యసిస్తే సులభంగా ఆనందయోగాన్ని అనుభవిస్తాం. ఇది స్వానుభవంలో తెలుస్తుంది. మౌనం ప్లస్ ధ్యానం ఆనందయోగం. ఇక 11వది ఆనందానుభూతి, కర్ణామృతత్రయం. మన్మహే మన్మనో దేశే తత్పదం పరమేశితుః యత్సదా వేద వేదాంత ప్రతిపాదిత వైభవం. ఈ శివకందామృతం. ఏ పరమేశ్వరుని పదం వేదాలందు ఉపనిషత్తులందు ప్రతిపాదింపబడిన వైభవం గలదో ఆ పదాన్ని ఎల్లప్పుడూ మా మనస్సులో ధ్యానిస్తాము అని కూడా చెప్పుకోవాలి. ఎల్లప్పుడూ నా మనస్సులో ధ్యానిస్తాను, మా మనస్సులో ధ్యానిస్తాము అని అందరూ చెప్పుకోవాలి. ఆనందం కేవలం అనుభవమే. ఆనందాన్ని పొందిన వారి అనుభూతులు వేరువేరుగా ఉంటాయి. సంధ్యావందన భద్రవస్తు భవతే భోస్నానతుభ్యం నమో భో దేవాపితరశ్చ తర్పణ విధౌ నాగం క్షమక్షమ్యతాం యత్ర క్వాపి నిషేధ్య యాదవకులోత్తం తస్య కంసద్విషః స్మారం స్మారమఘం హరామి తదలం మన్యే కిమన్యేన మే. సంధ్యావందన భద్రవస్తు భవతే భో స్నానతుభ్యం నమో భో దేవాపితరశ్చ తర్పణ విధౌ నాహం క్షమ్యతాం యత్ర క్వాపి నిషేధ్య యాదవకులోత్తం తస్య కంసద్విషః
స్మారం స్మారమఘం హరామి తదలం మన్యేకి మన్యేనమే. ఈ లీలాసుకుల శ్రీకృష్ణ కర్ణామృతం 2:107. సంధ్యావందనమా నీకు శుభమవుగాక, స్నానమా నీకు నమస్కారం. దేవతలారా, పితృదేవతలారా, మీకు తర్పణాలు చేయుట యందు నేను సమర్థుడనుగాను, క్షమించండి. ఎక్కడనో ఒక చోట కూర్చుండి శ్రీకృష్ణుణ్ణి మాటి మాటికి స్మరిస్తూ పాపాలను పోగొట్టుకుంటున్నాను. ఆ ధ్యానమే చాలునని తెలుస్తున్నాను. తక్కిన వారితో నాకేం పని? ఏకం వందనమస్తుతే పరమితో హే నిత్య కర్మాధునా హే నైమిత్తిక కర్మతోపి చ తథా తీర్థాన్య ఏవో నమః క్షేమం వో గృహవదేవత భవదభిప్రాయానుసారోస్తు మా వారం వారం అహం కరోమి చ నుతిం శంభోర శంభో కుతః. ఏకం వందనమస్తుతే పరమితో హే నిత్య కర్మాధునా హే నైమిత్తిక కర్మతోపి చ తథా తీర్థాన్య ఏవో నమః క్షేమం వో గృహదేవత భవదభిప్రాయానుసారోస్తు మా వారం వారం అహం కరోమి చ నుతిం శంభోర శంభో కుతః. శ్రీ భరద్వాజమని కృత శ్రీ వివర్ణామృతం 3:2. ఓ నిత్య కర్మమా నీకు ఒక నమస్కారం, నైమిత్తిక కర్మమా నీకు వందనం. ఓ తీర్థములారా నమస్కారం, గృహదేవతలారా మీకు క్షేమమవుగాక. మీకు నచ్చినను నచ్చకున్నను మాటి మాటికి నేను శివుణ్ణే స్తుతిస్తున్నాను. శివేతర దేవతలు ఎందుకు? మాతర్మేదిని తాత మారుత సఖే తేజస్సు బంధో జల భ్రాతర్వోను నిబద్ధ ఏష భవతామంత్యః మంత్యః ప్రణవాంజలిః ఉష్మత్సంగవసోపజాత వికృతస్పారస్ఫురన్ నిర్మల జ్ఞానాపాస్త సమస్తమోహ మహిమాలియే పరబ్రహ్మణి. ఈ భర్తృసుభాషిత 3:100. తల్లి భూమి, తండ్రి వాయు, మిత్రమా తేజమా, చుట్టమా జలమా, సోదరా గగనా, మీకు చివరగా ప్రణవాంజలి సమర్పిస్తున్నాను. ఓ తల్లి భూమి, తండ్రి వాయువు, మిత్రమా తేజమా, చుట్టమా జలమా, సోదరా గగనా, మీకు చివరగా ప్రణవాంజలి సమర్పిస్తున్నాను. మీ యొక్క కలయికతో కలిగిన పుణ్యంచే స్ఫురించిన జ్ఞానం వల్ల వీడిన మోహం గలవాడనై పరబ్రహ్మంలో లీనమవుతున్నాను. జానత్యాగమలామలాంజలి పుటే యా పద్మరాగాయిత న్యస్తా రాఘవమస్తకే చ విరసత్కుంద ప్రసూనాయిత స్వస్రస్తా శ్యామలకాయ కాంతి కలిత యా ఇంద్రనీలాయిత ముక్తాస్తా శుభదా భవంతు భవతా శ్రీరామ వైవాహిక. శ్రీ ఆదిశంకరుల శ్రీరామకర్ణామృతం 1:82. సీతాదేవి యొక్క స్వచ్ఛమైన కమలదళాల బోలు ఎర్రనైన దోసిలిలోనున్న ముత్యాలు పద్మరాగమణుల వలె వాసిస్తున్నాయి. అదే తలంబ్రాలు శ్రీరామచంద్రమూర్తి యొక్క శిరస్సు పైనున్నప్పుడు సుగంధభరితమైన మల్లె మొగ్గల వలె ప్రకాశిస్తున్నాయి. నీలమేఘ శ్యామల రూపంతోనున్న శ్రీరాముని శ్యామల దేహం నుండి క్రిందికి జాలువారుతున్నప్పుడు ఇంద్రనీలమణుల వలె విరాజిల్లుతున్నాయి. అట్టి శ్రీ సీతారామ కళ్యాణాంగభూతమైన ముత్యాల తలంబ్రాలు వధూవరులకు అందరకు ఆనందదాయకముగాక. ఆనందానుభూతిలో కర్ణామృతత్రయం ప్రస్థానత్రయం మాదిరిగా లభించింది. లోక కళ్యాణార్థం జరిగే ఈ సేవలో శ్రీరామ కళ్యాణ ముహూర్త ఘట్టాన్ని తెలిపే ఈ శ్లోకంతో ఆనందయోగం ద్వారా అందరికీ సకల శుభాలు ఎల్లప్పుడూ కలుగుగాక. ఆశ్రిత జన ఆనందినో భవంతు.
రుణత్రయ విముక్తి, అమూల్యమైన జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అద్భుత జ్ఞానాన్నిచ్చిన మద్గురువరుణ్యులైన పితృదేవతలకు, పితృసోదరులకు, వంశ పెద్దలకు, పూర్వీకులైన వంశ ఋషులకు, పూర్వ మహర్షులు, మహాత్ములు, పీఠాధిపతులందరకు, ఆత్మీయులందరకు, సమస్త ప్రాణికోటిలో విరాజమానమయ్యున్న పరమాత్మకు శిరస్సాష్టాంగ ప్రణామాలు ఆచరిస్తూ జన్మ చరితార్థం చేసుకొని రుణత్రయ విముక్తి పొందెదముగాక. శుభం భూయాత్. దివ్యజ్ఞాని సంకలన ఆనందయోగం ప్రశాంత జీవనం సంపూర్ణమైనది. ఆనందంగా అందరూ దేదీప్యమానంగా వెలగాలని, ఆనందంగా అందరూ సుఖజీవనం గడపాలని, ఆనందయోగం విని ఆనంద జీవితాలలో తేలియాడాలని, ఆనందయోగంలో ఓలలాడాలని దివ్యజ్ఞాని ఆనందయోగం ప్రశాంత జీవనం అనేటటువంటి ఈ అమృతాన్ని మనకందించారు. ఆ అమృతాన్ని నా గళం ద్వారా మీకు వినిపించాను. సంకలనం చేసింది దివ్యజ్ఞాన సిద్ధాంతి గౌరీ భట్ల నిట్టల శర్మ గారు, దివ్యజ్ఞాన యోగి. గళం దైవజ్ఞాని అభినవ శ్రీ విద్వాన్ కోశ్రీ చెన్నై 49. ఇది సాధారణంగా జరిగినటువంటి వ్యవహారం కాదు. ఇది అమ్మలమ్మ యొక్క ఆన. అమ్మలమ్మ ఆనతోటి ఈ యొక్క ఆనందయోగం ప్రశాంత జీవనం అనేటటువంటి ఈ యొక్క 11 భాగాల కలిగినటువంటి ఈ అమృత సారాన్ని మీకు అందించమని ఆ తల్లి అనుగ్రహం ఉన్నందువలన మీకు ఆ అనుగ్రహం కలిగించున్నాను. కాబట్టి ఆ అనుగ్రహాన్ని మీరు పొంది ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలిగి ఆనంద జీవితాన్ని గడుపుదురుగాక. శుభం భూయాత్. స్వస్తి.